నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనం. శంకరులు ఇప్పుడు నర్మదా నదీ తీరంలో గోవింద భగవత్పాదుల ఆశ్రమంలో సన్యాసం స్వీకరించి శంకరాచార్యులై ఉన్నారు. అది ఒక వర్షాకాలం. అతివృష్టితో నర్మదా నది ఉప్పొంగింది. చుట్టుప్రక్కల గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. ప్రజలు భయభ్రాంతులై హాహాకారాలు చేస్తున్నారు. ప్రచండమైన గాలి, కుంభవృష్టి, ఉరుములు, మెరుపులు, వీటితో ఆశ్రమం అల్లకల్లోలమైంది. శిష్యులందరూ ఒకచోటికి చేరారు. అప్పుడు గోవింద భగవత్పాదుల వారు సమాధి స్థితులై ఉన్నారు. ఆ పరిస్థితిలో శంకరులు తన చేతిలోని కమండలాన్ని అభిమంత్రించి ఆ నదీ ప్రవాహానికి ఎదురుగా ఉంచారు. పూర్వం అగస్త్య మహాముని హస్తంలోకి సముద్ర జలమంతా ఆపోషణంగా వచ్చినట్లు ఉప్పొంగిన నర్మదా నదీ ప్రవాహం వెంటనే ఆ కమండలంలోకి ప్రవేశించి అందులోనే ఇమిడిపోయింది. ఒక మహాప్రమాదం తప్పిపోయింది. తోటి శిష్యులు, ఆశ్రమవాసులు, చుట్టుపట్ల గ్రామాల ప్రజలు ప్రాణభయం నుండి తేరుకొని శంకరులను అనేక విధాల ప్రశంసించారు. ఆయన అసాధారణ శక్తికి ఆశ్చర్యచకితులయ్యారు. తర్వాత కొద్దిసేపటికి సమాధి నుండి లౌకిక ప్రజ్ఞను పొందిన గోవింద భగవత్పాదుల వారు జరిగిన అద్భుత సంఘటనను తెలుసుకొని ఆనందభరితులయ్యారు. శంకరులను దగ్గరికి తీసుకొని, నాయనా, భగవంతుడు నీ ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నాడు. నీకు గర్వం లేదు, నీ హృదయం కరుణతో నిండి ఉంది. అందువల్లే భగవంతుడు నిన్నెన్నుకున్నాడు అని ప్రశంసించి ఆశీర్వదించారు. ఇక లోక కళ్యాణార్థం దేశ సంచారం చేయవలసి ఉంది అని ఆదేశిస్తూ, నీ వల్ల వ్యాసుల వారి బ్రహ్మసూత్రాలకు చక్కని భాష్యం, వ్యాఖ్యానం రావలసి ఉంది అని తన అనుభవంలో ఉండిన ఒక సన్నివేశాన్ని వివరించారు. ఒకప్పుడు హిమాలయాల్లో వ్యాస మహర్షి తాను రచించిన బ్రహ్మసూత్రాలలోని అర్థ విశేషాలను ఒక ఋషి సభలో వివరిస్తూ ఉన్నారు. వారు చేస్తున్న అర్థ సమన్వయాలను వింటూ సభ్యులంతా మంత్రముగ్ధులయ్యారు. అప్పుడు ఆ సభలోనే ఉన్న నేను లేచి వారికి నమస్కరించి, మహాత్మా, ఈ విశేషార్థాలను సామాన్యులు గ్రహించలేక ఎవరికి తోచినట్లు వారు విపరీతార్థాలు కల్పించే అవకాశం ఉంది కదా, కనుక వీటిని గ్రంథస్థం చేస్తే బాగుంటుంది అని విన్నవించాను. దానికి వారు, నాతో సమానమైన శిష్యుడు ఒకడు నీకు లభిస్తాడు. అతడు ఉప్పొంగే ప్రవాహాన్ని కమండలంలోకి సంగ్రహించగలడు. అతడే బ్రహ్మసూత్ర భాష్యాన్ని రచించి అద్వైత ప్రతిష్టాపనం చేస్తాడు. అతని వల్లనే నీకు కూడా అపారమైన కీర్తి లభిస్తుంది అని సెలవిచ్చారు. ఈ విధంగా గోవింద భగవత్పాదుల వారు తమ అనుభవాన్ని వివరించి శంకరులకు కర్తవ్యాన్ని నిర్దేశించారు. వ్యాసుల వారికి చిరనివాస స్థానమైన కాశీక్షేత్రమే ఈ భాష్య రచనకు సముచితమైన ప్రదేశము అని కూడా సూచించారు. గురువుగారి ఆజ్ఞను శిరసావహించి శంకరులు మహాకర్తవ్య నిర్వహణ దీక్షతో, దృఢ సంకల్పంతో అక్కడి నుండి బయలుదేరారు. ఇక కాశీ నివాసం అనే 3వ భాగం ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది. భారతీయులు ముక్తిస్థానంగా భావించే పవిత్ర కాశీ నగరానికి అచిరకాలంలోనే చేరుకున్నారు శంకరులు.
అక్కడ గంగా స్నానంతో, విశ్వేశ్వర దర్శనంతో, ప్రజలకు బ్రహ్మ విద్య బోధనంతో, నిరంతర కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా సన్యాస ధర్మాన్ని నిర్వహించసాగారు. విద్వాంసులంతా ఆయన మేధా సంపత్తికి ఆశ్చర్యపడగా, కాశీవాసులంతా తేజోవంతమైన ఆయన రూపాన్ని దర్శిస్తూ తమను ఉద్ధరించడానికి వచ్చిన అపర విశ్వేశ్వరునిగా ఆరాధించసాగారు. ఎంతోమంది ఆయనను తమ గురువుగా భావించసాగారు. ఒకనాటి మధ్యాహ్న సమయం. శంకరులు మాధ్యాహ్నిక విధులను నెరవేర్చుకునేందుకు శిష్య సమేతంగా గంగానదికి వెళ్తున్నారు. అప్పుడు ఆయనకు ఆనాటి సాంఘిక వ్యవస్థకు సంబంధించిన ఒక సమస్య ఎదురైంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే 4 విభాగాలే కాక పంచములు అనే 5వ విభాగం కూడా అప్పుడు ఏర్పడి ఉండింది. అట్టి ఒక పంచముడు 4 కుక్కలను వెంటబెట్టుకొని శంకరులకు ఎదురుపడి దగ్గరగా రాసాగారు. ఆ తీరు చూచి శంకరులు అతన్ని పక్కకు తప్పుకో అన్నారు. అప్పుడు వారిద్దరి మధ్య సంభాషణ ఈ క్రింది విధంగా సాగింది. పంచముడన్నాడు, స్వామి, మీరు తప్పుకొమ్మన్నది దేహం నుండి దేహాన్న, లేక చైతన్యం నుండి చైతన్యాన్న? చెప్పండి. గంగాజలంలో ప్రతిబింబించిన సూర్యునికి, పంచముల వీధి అక్కడి నీటిలో ప్రతిబింబించిన సూర్యునికి తేడా ఉందా? బంగారు కుండలోనూ మట్టి కుండలోనూ ఉన్న ఆకాశానికి తేడా ఉందా? ప్రత్యగ్రూపమై, అచంచలమై, సహజమైన జ్ఞాన ఆనంద సాగరంలో ఇతడు బ్రాహ్మణుడని, అతడు పంచముడని ఈ భేద భ్రమ ఏమిటి స్వామి అన్నాడు. శంకరులు వెంటనే సమాధానం చెప్తున్నారు. నిజమే, భేదం లేకపోవడమే సత్యం. జాగ్రత్, స్వప్న, సుషుప్తులలో ఏ చైతన్యం కదులుతూ ఉందో, బ్రహ్మ మొదలు చీమ వరకు సమస్త జీవరాశులలో ఏ జగత్ సాక్షి నిబద్ధమై ఉందో, ఆ చైతన్యతత్వమే నేను అని, కనిపించే ఈ ఆకారం నేను కాదని దృఢమైన ప్రజ్ఞ ఎవరికి ఉందో అట్టి వ్యక్తి పంచముడు కావచ్చు, బ్రాహ్మణుడు కావచ్చు, అతడు నాకు గురువే అని నా నిశ్చయం అంటూ, జాగ్రత్, స్వప్న, సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజృంభతే, యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ, సైవాహం నచ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చేత్, చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ అని ఈ విధంగా శంకరులు మనీషా మమ, నా అభిప్రాయం ఇది, నా నిశ్చయం ఇది అనే మకుటంతో 5 శ్లోకాలలో తమ విశ్వాత్మభావాన్ని, ఆచరణాత్మక అద్వైతాన్ని వెల్లడించారు. దీనికే మనీషా పంచకం అని పేరు. శంకరుల సమాధానంతో సంతోషించిన ఆ పంచముడు వెంటనే 4 వేదాలు తనను స్తోత్రం చేస్తూ ఉండగా విశ్వేశ్వర రూపంతో సాక్షాత్కరించాడు. ఓం నమో వెంకటేశాయ.